హ్మ్. ఈ సమయాన్ని నాకిచ్చినందుకు అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏ యేసయ్యకి గూడా వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సమయంలో ప్రభువా చిన్న ప్రార్థనతో నా సాక్ష్యాన్ని స్టార్ట్ చేయి. ప్రేమ నమ్మకం గల మా దేవ, జీవం గల దేవ, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలయ్యా. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభు. నా తండ్రి, నా దేవ, ఈ సమయంలో ప్రభు నీ ఆత్మ చేత నన్ను నడిపించు ప్రభువా. నా జీవితంలో చేసిన ఎన్నో కార్యాలను బట్టి నీవే మహిమ పొందుతురమ్మని ప్రభువా. నాయనా సాక్ష్యం చెప్పడానికి ప్రభువా నీ ఆత్మ చేత నన్ను నడిపిస్తురమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మా అమ్మకి మా అమ్మకి నలుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలమి. అయితే మాది మహబూబ్ నగర్ డిస్టిక్, కౌకుంట్ల గ్రామము. ఉమ్, 1986లో అట్లా మా పెద్దన్న, అందరికన్నా పెద్దన్న ఫిట్స్ వచ్చి చనిపోయాడు అనమాట ఊర్లో. చనిపోయినప్పుడు మా అమ్మాయి, అప్పుడు ఊర్లలో ఏంటంటే ఎక్కువ భానుమతి మంత్రాలు అవన్నీ ఉండేవి. వాటన్ని అవన్నీ చేయడం వల్ల, అవన్నీ ఎవరో మాకు చేస్తున్నారు, అందువల్లనే నా పెద్ద కొడుకు చనిపోయాడు అని చెప్పి మా అమ్మ ఊరిని వదిలేసి హైదరాబాద్ రావడం జరిగింది. ఇంకా మమ్మల్ని అందరినీ తీసుకొని హైదరాబాద్ వచ్చేసింది అనమాట. ఆ సమయంలో మా అమ్మతో మా నాన్న కూడా రాలేదు. మా మా అమ్మే మా అమ్మాయి అందరినీ తీసుకొని హైదరాబాద్ వచ్చింది. వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మా డాడీ కూడా వచ్చాడు. మా డాడీ కూడా వచ్చి మా అమ్మతో ఉండడం స్టార్ట్ అయింది. అలా కొన్ని రోజులు అయిన తర్వాత ఒక బిల్డింగ్ కట్టడం దగ్గర అందరినీ, మా పిల్లలందరిని వదిలేసి వాళ్ళు మాత్రం పని చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అట్లా కొన్ని రోజులు గడుస్తూ ఉంటుండే. 1986లో అప్పుడు నాకు 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఉంటుండే అనమాట. 1986లో ఒక ఆవిడ మీ పిల్లలకు చదువు చెప్తాను అని చెప్పి వచ్చి చిన్న స్కూల్ స్టార్ట్ చేసింది అనమాట. నేను ఆ స్కూల్లో 5th వరకు చదువుకొని తర్వాత తనే హాస్టల్లో పెట్టడము, తనే హాస్టల్కి పంపించడము అలా జరిగింది. ఇంటర్ వరకే హాస్టల్లో చదువుకున్నాను. ఇంటర్ వరకే హాస్టల్లో చదువుతున్నప్పుడు ఇంకో సంఘటన ఏమైందంటే, మా పెద్దన్న ఫస్ట్ అన్న ఊర్లో అట్లా మంత్రాలు అది ఇది చేయడం వల్ల, భానుమతి చేయడం వల్ల చనిపోయిండు మా అమ్మ అని మా అమ్మ బాగా నమ్మి ఊరిని వదిలేసి హైదరాబాద్ వచ్చింది. కాబట్టి తర్వాత 2002లో మా మూడో అన్న అనమాట, మూడో అన్న కరెంట్ షాక్ వల్ల చనిపోయిండు అనమాట. అప్పుడు చనిపోయినప్పుడు మా అమ్మకి చాలా బాధ అనిపించింది. ఏంటి అసలు ఊర్లో ఒక కొడుకుని పోగొట్టుకున్నాను, ఇక్కడ ఒక కొడుకుని పోగొట్టుకున్నా నేను అని చెప్పేసి ఆమె చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఇంకా ఆమె చేసే పూజలు, ఆమె ఎవ్రీ ఇయర్ ఒక జాతరకి వెళ్ళేదన్నమాట. ఆ జాతర కూడా మానేసి ఇంకా దేవునిలోకి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ మా ఇంట్లో మా అక్క మాకు దూరంగా ఉండేదా, ఆమె అక్కడ వేరే దగ్గర రక్షింపబడింది. తర్వాత మా దగ్గరకు వచ్చిందనమాట. అలా మా అక్క చెప్పడం వల్ల మా అమ్మ కూడా ఇంకా రెండో అన్న పోయిన తర్వాత ఆమెకు ఒకలాంటి డిప్రెషన్ వచ్చేసింది. ఎన్ని దేవుళ్ళకి మొక్కినా ఏముంది, ఇద్దరు కొడుకులను కోల్పోయినా నేను అని చెప్పేసి తను ఇంకా క్రీస్తుని నమ్ముకొని క్రీస్తుని వెంబడిస్తూ వచ్చింది మా అమ్మ. మా చిన్నాన్న మా అమ్మ కూడా ఆ, ఇంకా రక్షణ పొందినారు, వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు. కానీ నేను మాత్రం అసలు చాలా మొండిదానిగా ఉండేదాన్ని అనమాట. అసలు నా పేరు కూడా అంటే ఊర్లో మా ఇంటి ఎదురుగానే చర్చ్. నేను పుట్టగానే వాళ్ళే వచ్చి నాకు పేరు పెట్టినారు, రూతమ్మ అని పేరు పెట్టినారు అనమాట. ఇంకా ఆ పేరు అంటే కూడా నాకు చాలా అసలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకమ్మా నాకు ఈ పేరు పెట్టినావు, ఊరికే రూతమ్మ అని ఎందుకు పెట్టినావు నాకు, అంటే ఎక్కడ ఏం పేరు అని అడిగితే రూతమ్మ అని చెప్తే ఇదేం పేరు అని అంటుండే అనమాట. క్రిస్టియన్స్ అని వెంటనే అడుగుతుండే. నాకు క్రిస్టియన్స్ అంటే చాలా కోపం కాబట్టి ఏం క్రిస్టియన్ కాదు, మా అమ్మాలో పెట్టింది లేండి అని చెప్పి విసుక్కునేదాన్ని చాలా. ఇక ఆ విధంగా అలా పేరు పెట్టినా కూడా నేను దేవుళ్ళనే పూజిస్తూ ఉండేదాన్ని. మా ఇంట్లో అందరు, ఇప్పుడు మా అక్క క్రిస్టియన్ అయిపోయింది, మా మా అమ్మ చిన్నాన్న కూడా రక్షణ పొందినారు. కానీ నేను మాత్రము శనివారం వస్తే ఇంకా ఇల్లు కడుక్కోవడము, అవన్నీ పూజ చేసుకోవడము, చాలా ఉపవాసం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండే, రాత్రి భోజనం చేయడము, ఇట్లనే చాలా అంటే మొండిగా చేసేదాన్ని అనమాట. అసలు వాళ్ళు ఎంత చెప్పినా వినేదాన్ని కాదు. అంటే అందరు దేవుళ్ళు ఒకటే ఇలా వాదిస్తూ ఉండేదాన్ని అనమాట.
హ్మ్. ఇప్పుడు మమ్మల్ని నన్ను చదివించిన ఆమె కొంచెం నన్ను అంటే ఆమె చాలా ప్రేమగా చూసేదనమాట. ఆమె ప్రేమను నేను చిన్నప్పటి నుంచి చాలా పొందినా. మా అమ్మ కంటే ఎక్కువ, మా అమ్మ దగ్గర కంటే ఎక్కువ తన దగ్గరే నేను ఎక్కువ ఉండేదాన్ని. ఆమె పేరు జానకి అయ్యర్ అనమాట. ఆమె బ్రాహ్మణ్ అనమాట. ఇంకా అందువల్ల గూడా నాకు ఆహ్, దేవుని గురించి ఎవరు చెప్పినా గూడా నేను అస్సలు పట్టించుకునే దాన్ని కాదు. ఏమన్నా చెప్తే గూడా వినేదాన్ని గాదు, వాదించేదాన్ని బాగా. ఆ విధంగా అట్లున్నప్పుడు ఆమె ఆమె గూడా 2006లో నా డిగ్రీ అయిపోగానే ఆమె గూడా చనిపోయిందనమాట. అంటే నాకు చాలా బాధ అనిపిచ్చింది అప్పుడు గూడా. చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయినా. ఆహ్, ఎక్కువ సమయాన్ని ఆమెతోనే గడిపేదాన్ననమాట. మా అమ్మ కన్నా ఎక్కువ ఆమెతోనే ఉండేదాన్ని నేను. అట్లా ఆమె చనిపోయినప్పుడు గూడా నాకు చాలా బాధ అనిపిచ్చింది. హ్మ్. అయిపోయిన తర్వాత 2006 డిగ్రీ అయిపోగానే మా అమ్మకి ఇంకా నాకు పెళ్లి జేయాలి. పెళ్లి జేయాలి. పెళ్లి అవ్వట్లేదు. ఇదే ఉండేదనమాట. మా అమ్మ మనసులో పెళ్లి తొందరగా చేయాలి. అంటే నా ఏజ్ వాళ్ళందరికీ అయిపోయినాయి పెళ్ళిళ్ళు. ఈమెకి ఇంకా గాలేదు. ఇదే ఉండేది. అట్లా మా అమ్మ చాలా సనుగుడు అదంతా చేస్తున్నప్పుడు ఒకలా ఒకలాగా అనిపిచ్చేది. వీళ్ళు మరి చర్చికెళ్తున్నారు గదా! ఎందుకు మా అమ్మ ఇట్లా జేస్తది? ఎందుకు సనుగుడు ఉంటది? ఎప్పుడో పెళ్లి అయ్యేటప్పుడు అవుతది గదా! అన్నట్టు అనిపిచ్చేది నాకు. ఇంకా మా అమ్మ అట్లా మా అమ్మ గూడా చాలా బాధనమాట ఆమెకి. ఆ బాధలో ఆ సనుగుడొచ్చేది. అప్పుడు ఇంక నాకు ఉద్యోగం చేస్తుండేది. డిగ్రీ అయిపోగానే ఒక ఆఫీస్‌లో ఉద్యోగం చేసేదాన్ని. అవును. ఉద్యోగం అయిపోగానే 6 గంటలకు ఆ ఉద్యోగం అయిపోగానే ఇంకా ఆహ్, అది ఉద్యోగం అయిపోగానే ఏదో ఒక గుడిలో వెళ్లి కూర్చునేదాన్ననమాట. అంటే ఇంటికి రావడం ఇష్టం ఉండేది గాదు. 9 గంటల దాకా, 8:30 దాకా ఏదో ఒక గుడిలో కూర్చొని, అప్పుడు 8:30కి అట్లా ఇంటికొచ్చేదాన్ననమాట. మళ్ళీ పొద్దున్న లేసి మళ్ళా ఉద్యోగానికెళ్ళిపోవడం గదా! అది కొన్ని రోజులు అట్లా బాగా ఇబ్బంది పడ్డాననమాట. ఆహ్, ఎ హ్మ్. అంటే ఇంట్లో ఉండాలనిపిచ్చేది గాదు. నాకెక్కువ ఫ్రెండ్స్ గూడా లేరు. ఆహ్, హ్మ్. ఉండకపోయేసరికి ఇంకా ఏదో ఒక గుడిలో కూర్చోవడము, ఏదో ఇగ ఎందుకిట్లా నాకే అనుకుంటూ సమయాన్ని అట్లా చేసుకుంటూ వచ్చాను. అట్లా సంబంధాలు చూస్తుంటే 13లో పెళ్లి కుదిరింది. ఇంకా మా అమ్మ బాప్తిసం తీసుకుంది కాబట్టి, నేను హిందువులో ఉన్నాను గాబట్టి, ఇంకా మా అమ్మ ఏమందంటే, "నువ్వు హిందూ పెళ్లి చేసుకుంటున్నావు గదా! నేను అంటే హిందూ ఆచారాలన్నీ పాటించి చేయాలి గాబట్టి నేను జేయను. మా పెద్దన్న ఇంకా రక్షణ పొందలేదు." ఇంకొక ఆ పెద్దన్న తర్వాత చనిపోయిన పెద్దన్న తర్వాత ఇంకొక అన్న అన్నమాట. ఇంకొక అన్న. ఆ అన్న నే నేన్ ఆ అన్న, ఆ వదిన పెళ్లి అంతే హిందూ ఆచారం పాటించి పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి చేసేసినారు అయిపోయింది. ఇంకా 2013లో పెళ్లయింది. ఇంకా 2013లో పెళ్లయిన తర్వాత ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఇంకా మా అత్త అయితే అసలు చాలా ప్రేమ చూపించేదన్నమాట. అంటే మా భర్తతోని గూడా ఒకసారన్నా, "అసలు ఇంత మంచి అత్తుంటదా? ఇంత మంచిగా చూసుకుంటదా అసలు? ఆ! మీ మమ్మీ మళ్ళీ మారతదా? ఇంత బాగా ఎప్పుడు ఇట్లాగే ఉంటదా నాతోని?" ఇట్లా మాట్లాడేదాన్ని. ఆ! ఆయన గూడా బావుంటదని జెప్పి. కానీ 1 ఇయర్ గాకముందే ఆమె చాలా నా ఉద్యోగం మానిపిచ్చేసింది. నువ్వు ఇంట్లోనే ఉండాలి. బయటికెళ్ళొద్దు నువ్వు. నువ్వేం చెయ్యొద్దు. ఇట్లా జేసిందనమాట. చాలా బాధనిపిచ్చింది. అంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏం జేయాలి ఇంట్లో? ఒక రూమ్‌లోనే కూర్చోబెట్టేదనమాట. చాలా బాధనిపిచ్చేది. అసలు ఎందుకిట్లా అవుతుంది అని అనుకునేదాన్ని. ఆ! ఇంకా హ్మ్, మా భర్తనేమో మా వారేమో ఆమెకి అడ్డు చెప్పేవాళ్ళు గాదనమాట. ఆమె ఏది జేస్తే అదే కరెక్ట్ అంటుండే. ఆమెకేమో బాగా మూఢనమ్మకాలు. ఈమె ఏదో జేస్తుంది బయటికెళ్ళిపోయి, ఏదో అవుతుంది మా ఇంటికి. ఇట్లా ఆమె నమ్మేదనమాట. అందుకని నన్ను ఇంట్లోనే ఉంచేసిందింక. సరే అని ఉద్యోగం మానిపిచ్చేసింది. ఇంక అప్పుడు 2000 త 14 తర్వాత 14లో నాకు టు 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 2015లో ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన తర్వాత ఏదో ఒక పెద్ద గొడవయింది. గొడవయినప్పుడు ఇంక మా ఇంటికి మా మా వారేం చేశారంటే, "నువ్వు ఇట్లా ఊకే గొడవలవుతున్నప్పుడు ఇక్కడ ఉండొద్దు నువ్వు. మీ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళు కొన్ని రోజులు" అని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికి దించేసాడు వచ్చి. దించేసిన తర్వాత సరే
సరే నేను మెల్లగా వెళ్ళొచ్చులే వాళ్ళ ఇంటికి, కొంచెం గొడవలను సర్దుమనిగాక వెళ్ళొచ్చు అని నేను అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఆమె ఏం చేసిందంటే ఇంకా మా వారు ఏం వచ్చిర్రు అంటే, మా అమ్మ నన్ను కూడా ఆమె దగ్గరికి వెళ్ళిపో, నీ భార్య దగ్గరికి వెళ్ళిపో అన్నట్టు మాట్లాడింది. అందుకని నేను కూడా వచ్చేసిన అని మా ఆయన కూడా అన్ని సర్దుకొని వచ్చేసినాడు. వచ్చేసిన తర్వాత ఇక్కడ విఎస్టి కాలనీకి ఇల్లు వెతుక్కుంటూ విఎస్టి కాలనీలో ఇల్లు దొరికింది. విఎస్టి కాలనీలో రెంట్కు 3500 రెంట్కు ఉంటూ వచ్చినాం అనమాట. అప్పుడు 2015 నవంబర్లో మాకు పాప పుట్టింది. అంతా బాగానే ఉంది. మంచిగానే ఇద్దరం మంచిగానే ఉంటున్నాము. అంత బాగానే ఉంది. తర్వాత బాబు 2017లో బాబు పుట్టాడు. ఆ మధ్య కాలంలో ఏంటంటే మా ఇంటి పక్కకి నాగమణి సిస్టర్ ఉండేవాళ్ళు. ఇంకా తను అందరితో మాట్లాడేది అనమాట. తను మామూలుగా ఇక నాతో కూడా అట్లనే పరిచయం అయింది. ఆమె ఎట్లా పరిచయం అంటే, నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తను కూడా ప్రెగ్నెంట్ ఉంది. అప్పుడు నేను ఆమెను చూసిన అనమాట. అరే అని చెప్పి చూసి ఇద్దరం ఒకటేసారి ఉన్నామని చెప్పి నాకు డెలివరీ అయిన తర్వాత తనతో వెళ్ళి అడిగిన, మీరు అప్పుడు ప్రెగ్నెంట్ ఉండే కదా, మీ ఎవరు పుట్టినారు అన్నట్టు అడిగిన అనమాట. అప్పుడు ఇదిగో అని చెప్పి పాపం చూపించి అప్పటి నుంచి ఆమె తను నాకు పరిచయం అయింది. ఇద్దరం అట్లా పరిచయం అయినాము. ఇంకా ఆ విధంగా ఎప్పుడు మాట్లాడినా కూడా తను ఎప్పుడు కలిసి మాట్లాడినా కూడా ఒక 20 నిమిషాలు మేము మాట్లాడితే దాంట్లో ఒక 15 మినిట్స్ తను దేవుని మహిమపరచడం గురించే మాట్లాడుతున్నమాట. దేవుడు అలా చేస్తాడు, దేవుడు ఇలా చేస్తాడు, బాగా దేవుని గురించి చెప్పి దేవుని గురించి చాలా మాట్లాడుతుండే అనమాట. నా మనసులో ఒక ప్రశ్న వచ్చింది, వీళ్ళు ఇంతగా వీళ్ళ దేవుణ్ణి ఎందుకు మహిమపరుస్తారు, వీళ్ళ దేవుణ్ణి వీళ్ళు ఎందుకు ఇంతగా గొప్ప చెప్తారు, మా దేవుణ్ణి మేము ఎందుకు చెప్పలేకపోతున్నాము అనే ప్రశ్న నాలోనే వచ్చింది. అది ఊకే అనిపించేది నా మనసులో అనిపించేది. తర్వాత ఇంకా అప్పుడప్పుడు డిసెంబర్ రాగానే తను మేడ పైన మీటింగ్ పెట్టుకునేదనమాట. ఆ మీటింగ్‌కు రండి అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళనందరిని పిలిచేది. నన్ను కూడా పిలిచేది. కానీ నేనెప్పుడు వెళ్ళేదాన్ని కాదు. సరే వస్తానని చెప్పేదాన్ని. మా పాపని వీలైతే పాపని పంపించేదనమాట. పాప కొంచెం 2 ఇయర్స్ అట్లా ఉండేది. 1.5 ఇయర్, 2 ఇయర్స్ ఉండేది. పంపించేదాన్ని. కానీ నేను ఒకసారి 2 సార్లేమో వెళ్ళలేదు. 2020లో 2020లో తను పిలిచిందనమాట. ప్రేయర్‌కి రా అని పిలిచింది. పిలిచినప్పుడు నాకు అప్పటికి 2000 మా బాబేమో 2017లో పుట్టాడు. బాబుకి 3 ఇయర్స్ 2020 వరకు కూడా మాటలు వస్తలేవు. చాలా బాధ అనిపించేది అసలు ఎందుకు మాట్లాడట్లేదు అని. కానీ నాకు తనతో మాట్లాడినప్పుడల్లా ప్రేయర్ చేయండి అని చెప్పడం నాకు ఇష్టం ఉండేది కాదు. మాటలు రావట్లేదు ప్రేయర్ చేయండి అని చెప్పడం నాకు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే అది ఒక గర్వం అనుకుంటా నాలోని. ప్రేయర్ చేయనని చెప్పడం అసలు ఇష్టం ఉండేది. మాటలు రావట్లేదు అని చెప్పేదాన్ని, మాటలలో మాట్లాడుతుంటే కానీ ప్రేయర్ చేయండి అని మాత్రం చెప్పేదాన్ని కాదు. ఆ విధంగా 2020లో తను ప్రేయర్‌కి రమ్మని పిలిచింది. ప్రేయర్‌కి రమ్మని పిలిచినప్పుడు నా మనసులో వాడి కోసం ఎళ్ళాలా అని అనిపించింది. ఆ సమయంలో బాబు పండుకున్నాడు. పండుకున్నప్పుడు మా మా వారన్నారు, నాకు వాడిని తీసుకొని ఎళ్ళాలని ఉందనమాట. ఆ సమయంలో ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. పైన బ్యూలక్క టెస్టిమనీ అది ఒక స్టోరీ చెప్తున్నారు. అప్పుడు నేను బట్టలు ఉతుకుతున్నా. ఆ స్టోరీలో ఏంటంటే ఏం చెప్తున్నారంటే ఆ స్టోరీలో ఒక పాప అనమాట. ఒక పాప సునామీ వస్తది. సునామీ వచ్చినప్పుడు అమ్మాయి సర్వము అన్నీ కోల్పోతది. అన్ని అమ్మ, నాన్నని, ఆమెకున్నయి అన్నిటిని కోల్పోతది. కానీ ఆమెకి చివరికి యేసయ్య దొరికిండు. యేసయ్య నాకున్నాడు కాబట్టి యేసయ్య నాకుంటే చాలు. యేసయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్పి చాలా సంతృప్తిని అంటే యేసయ్య ఉంటే చాలు ఇంక అన్నీ ఉన్నట్టే అన్నట్టు ఆ స్టోరీలో చెప్తున్నారు అక్క. నేనేమో బట్టలు ఉతుకుతున్నా. ఆ స్టోరీ నాకు చెవులకు వినబడుతుంది. పైననే మేము కిందుంటాము. వినిపిస్తుందనమాట. అబ్బా! నిజంగా ఈ దేవుడు దొరికితే అంటే ఇంత ఉంటదా? అంటే అన్నీ ఉన్నట్టేనా? దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టేనా? అట్లా అని మనసులో అనిపించింది. బట్టలయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇంట్లోకొచ్చి నాకు వాడిని తీసుకొనెళ్ళాలని. వాడేమో పడుకున్నాడు. మా మా హస్బెండ్ అంటున్నారు, ఎక్కడికెళ్తావు అని అంటున్నా. లేదు నాగమణి ప్రేయర్‌కి పిలిచింది. ఎళ్తాను నేను అని అంటే, ఏమొద్దులే ఏమి ఎళ్ళొద్దు అన్నాను. అంటే నాకేందంటే
లేదు, ఆమె రమ్మన్నది ఎట్లయినా. ఆమె మళ్ళీ నేను మళ్ళీ నెక్స్ట్ కలిసినప్పుడు ఎందుకు రాలేదు ప్రేయర్‌కి అంటే, నేను సమాధానం చెప్పలేను. మళ్ళీ నా మొహం చూయించలేను ఆమెకి. నా దగ్గర సమాధానం లేదు గదా! చెప్పడానికేమి. సో, తీసుకెళ్ళాలి వీడిని, దీన్ని తీసుకొని ఎళ్తా నేను అంటున్నా. ఆయన వద్దు వద్దు అంటున్నారు. మా తనీష్ ఏమో మా బాబేమో అప్పుడే లేచినాడు. లేస్తే లేదు చూడు లేచాడు, ఇప్పుడే 5 నిమిషాలలో వచ్చేస్తా నేను అని చెప్పేసి వాడిని తీసుకొని మీటింగ్‌కెళ్ళిపోయినా. మీటింగ్‌కెళ్ళిన తర్వాత అక్క స్టోరీ అయిపోయింది. మళ్ళీ ఏం చెప్పారంటే, దేవుడు మాట్లాడే దేవుడు అని చెప్పారు. ఇంకా అది కూడా నా మనసులో బాగా పడిపోయింది. అంటే మాట్లాడతాడా దేవుడు? ఈ దేవుడు మాట్లాడతాడా? అని చాలా మనసులో ఇట్లనే పడిపోయింది. ఈ దేవుడు చాలా మాట్లాడతాడా? మరి ఈ దేవుళ్ళు ఎందుకు మాట్లాడరు? ఇది ఒక ప్రశ్నలాగా, ఎందుకు వీళ్ళు దేవుడిని మహిమపరుస్తారు? వీళ్ళ దేవుడిని ఎందుకు మహిమపరుస్తారు? వీళ్ళ దేవుడు మాట్లాడతాడా? ఇది నాకు చాలా అనిపిచ్చేది. ఈ మ హ్మ్, ఈ తర్వాత 2020 డిసెంబర్ తర్వాత మా ఆయనకి నాలుకలో బాగా పెయినొచ్చింది. పెయినొచ్చినప్పుడు అది అన్ని టెస్టులు చేయించినాం గానీ, ఏ టెస్ట్ ఏంటి అని తెలియట్లేదు. అప్పుడు చివరికి కోటిలో హాస్పిటల్‌లో బయోస్కోపీ చేయాలి అని చెప్పారనమాట. ఆ బయోస్కోపీ చేయాలన్నప్పుడు బయోస్కోపీ టెస్ట్‌కి ఇచ్చేసి వచ్చినారు. 2021 ఫిబ్రవరి 10థ్ రోజు. అది తనిష్ మా బాబు బర్త్‌డే రోజే, కరెక్ట్‌గా బాబు బర్త్‌డే రోజే బయోస్కోపీ రిపోర్ట్ వచ్చింది. క్యాన్సర్ అని తెలిసిందనమాట. ఆ రోజు ఇంకా చాలా బాధ అనిపించింది ఆ రోజు. ఏంటి అసలు, వీడికేమో మాటలు రావట్లేదు, ఈయనకేమో ఇవే క్యాన్సర్ వచ్చేసింది, ఎట్లా అని చెప్పి ఇంకా ఆ రోజు ఇంకా నేను నా మనసులో ఇంకా ఎన్ని దేవుళ్ళని పూజించిన అంటే, ఎవ్రీడే కూడా నేను ఎవ్రీడే కూడా పూజ దీపం పెట్టేదాకా అన్నం తినేదాన్ని కాదు, టిఫిన్ కూడా చేసేదాన్ని కాదు. చే- ఆ, అట్లా ఉంటాను కదా నేను, ఎందుకు నాకు ఇవన్నీ అని చాలా చాలా బాధ అనిపించింది. ఆ రోజు ఇంకా ఆయన ఆ రిపోర్ట్ తీసుకొని చెప్పాడనమాట, ఇట్లా క్యాన్సర్ అని చెప్తున్నారు అని చెప్పాను. చాలా బాధ అనిపించింది. ఇంటికి వచ్చాడు రాత్రి నైట్ వచ్చి పిల్లల్ని బాగా హత్తుకొని బాగా బాధపడుతూ వచ్చినాడు. ఇంకా ఆ రోజు రాత్రి అయితే ఆ రోజున ఏసునామంలో ప్రతి మోకాలు వంగును అన్న విధంగా నేను మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ వచ్చాననమాట. ప్రభువా తగ్గించు, తగ్గించు, తగ్గించు అని. ఆయన అయితే నన్ను ఒక పిచ్చిదానిలాగానే చూసినాడు. ఈమెకి ఏమైంది ఇట్లా చేస్తుంది? ఎవరో ఏ దేవుడు ఏంటి తెలియదు. ఆ దేవుడే దేవుడా అన్నట్టు ఏంటి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంది. ఆ రోజు ఇంకా మధ్య నైట్ వరకు నిద్రపోలేదు. చాలా బాధ బాబు బర్త్‌డే రోజే తెలియడం ఇంకా బాధ అనిపించింది. ఆ విధంగా రాత్రంతా బాగా బాధపడుతూ ప్రేయర్ చేస్తూ వచ్చిన. అప్పుడే దేవుడు ఇంకా ఆ రోజు నుంచి ఆ దేవుడు నన్ను దాన్ని వదిలేసానని అనుకోవాలి నేను. వదిలేసాను. ఇంక అప్పటి నుంచి నా మనసులోకి వచ్చాడు యేసయ్య దేవుడు. అంతకుముందు ఎంతమంది చెప్పినా, ఏం చెప్పినా బాగా వాదించేదనమాట. వాదించేదాన్ని. కానీ ఆ రోజు కూడా దేవుడా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు, నిన్ను స్వస్థపరచు అని చెప్పి ప్రేయర్ వచ్చింది కూడా. ఎందుకంటే మా మా ఇంకొకటి చెప్పలేదు నేను. మా రిలేషన్స్ అందరూ కూడా క్రిస్టియన్స్ అన్నమాట. ఓన్లీ మా ఫ్యామిలీలో కూడా రక్షింపబడ్డారు. మా అమ్మ, మా అన్న వాళ్ళు గానీ, నేను మాత్రం రక్షింపబడలేదు, నమ్మలేదు. ఒక అన్న మా చిన్నమ్మ కొడుకుకేందంటే, ఒకసారి కిడ్నీలో రాళ్ళొస్తే దేవుడు స్వస్థపరిచాడు, ఏ సర్జరీ లేకుండా తగ్గించాడని చెప్పి ఆయన నాకు సాక్ష్యం చెప్తూ వచ్చిండనమాట. ఆ సాక్ష్యం నాకు గుర్తొచ్చింది. సో, దేవుడు యేసయ్య దేవుడు, స్వస్థపరిచే దేవుడు అని చెప్పి నేను నమ్మి, ఆ రోజు ఆ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చిననమాట రాత్రంతా. ఇంకా ఈయనకేమో అస్సలు నమ్మడం ఇష్టం లేదు. ఆ విధంగా మార్చ్‌లో బయోస్కోపీ అయిన తర్వాత క్యాన్సర్ అని తెలిసిన తర్వాత మార్చ్‌లో సర్జరీ చేసినాము. మార్చ్‌లో సర్జరీ చేసిన తర్వాత కూడా కీమో, రేడియేషన్ అన్నీ ఇస్తూ వచ్చినారు.
అది నడుస్తూనే ఉంది. మా బాబుకేమో మాటలు రావట్లేదు. వాడిని గూడా ఒక థెరపీ సెంటర్‌కి తీసుకెళ్ళేదాన్ని కవాడిగూడలో. 2 బస్సులెక్కి వెళ్ళేదాన్ననమాట. అది అటు నడుస్తూ ఉండేది. మా ఆయన కొన్ని రోజులు ఇక్కడుండేవాడు. కొన్ని రోజులు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేవాళ్ళనమాట. ఒక 15 డేస్ ఇక్కడ, ఒక 15 రోజులు 15 డేస్ అక్కడ ఉండి ట్రీట్‌మెంట్ తీసుకుంటూ వచ్చిండు. ఆ విధంగా 2 బస్సులెక్కి అక్కడెళ్ళి థెరపీ తీసుకొనొచ్చేదాన్ని. తర్వాత ఆ విధంగా దేవుడు ప ఒక సండే రోజు ఇంకా మా అన్న వాళ్ళు చే చర్చికెళ్దామని జెప్పి ఒక మందిరానికి తీసుకెళ్లారు. మందిరానికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు నాకు దేవుడు నాతోని మాట్లాడుతూ వచ్చిండనమాట. యోబు 5:19 నుంచి. యోబు 5:19 యోబు 5:19 నుంచి మాట్లాడుతూ వచ్చిన దేవుడు. 6 బాధల నుంచి ఒక్క నిమిషం నేను చెప్తాను. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు కలగదు. అంటే ఆ వాగ్దానం తీసుకున్నప్పుడే ఇంకా నాకు చాలా బాధ అనిపించింది. చాలా సంతోషం గూడా అనిపించింది. సరే 6 బాధలు కలిగినా గూడా నువ్వు విడిపిస్తా అంటున్నావు ప్రభువా! అని చెప్పి చాలా నెమ్మదనిపించింది మనసుకి. ఆ విధంగా ఆయనకి ఆ ట్రీట్‌మెంట్ జరుగుతూనే ఉంది. ఇంకా ఆయనను గూడా నేను దేవునిలోకి రమ్మని నాగమణి వాళ్ళు గూడా వచ్చి ప్రేయర్ చేయడం స్టార్ట్ జేసినారు. సంఘం హోరేబ్ సంఘం అంతా గూడా ప్రేయర్ చేస్తా వచ్చినారు. ఎంతగానో చెప్తూ వచ్చినామనమాట. దేవుని గురించి నమ్ము రక్షణ పొందాలి, రక్షణ పొందాలి, స్వస్థపడాలి అని జెప్పి చెప్తూ వచ్చినాము. ఆయనకు అస్సలు ఫస్ట్ ఫస్ట్ అయితే బాగా విసుక్కునేవాడు. అసలు ఒప్పుకునేవాడు గాదు. కానీ చివరికి కొంచెము నా డిసెంబర్‌కొచ్చేసరికి తనకు తన ఫ్రెండ్స్ గూడా కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళని గూడా ఇంటికొచ్చి ప్రేయర్ చేయమని జెప్పి ఆయననే ఫోను జేసి ప్రేయర్ చేపించుకోవడము అదంతా జరుగుతూ వచ్చింది. ఇంగ వచ్చిన వాళ్ళు గూడా వాగ్దానం ఇస్తూ వచ్చినారు ఆయనకి. ఆ వాగ్దానము నీవు కృప పొందితివి అనే వాగ్దానం ఇస్తూ వచ్చినారనమాట. ఇంకా ఆయనకి ఎన్ని వాక్యాలు ఇది యూట్యూబ్‌లో గూడా అన్ని సాక్ష్యాలు మెసేజ్‌లన్నీ పెడుతూ ఇనిపిస్తూ ఉండేదాన్ని. ఆ విధంగా డిసెంబర్ ప ప 12వ తారీఖు డిసెంబర్ 12వ తారీఖు ఆయన రాత్రి చాలా అస్సలు బాలేదనమాట. ఇంకా ఆక్సిజన్ గూడా తీసుకోలేకపోతున్నారు. అసలు ఇక్కడ అంతా హోల్ పడిపోయింది. ఆక్సిజన్ గూడా తీసుకోలేకపోతున్నారు. ఆ రోజు నాగమన్ వారి సిస్టర్‌ని ఇంకా రాఘవేంద్ర అన్ననొచ్చి ప్రేయర్ చేయండన్నా అని చెప్తూ వచ్చిన నేను. ఆ రోజు రాత్రి ప్రేయర్ చేస్తున్నప్పుడు ఇంకా ఆయనకస్సలు తట్టుకోలేకపోతున్నారు. కానీ ఆ సమయంలో అన్న వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. నేను గూడా కళ్ళు మూసుకున్నాను. కానీ ఆయన గూడా ప్రేయర్ చేసి అప్పటి వరకు ఎప్పుడు గూడా ఎవ్వరొచ్చి ప్రేయర్ చేషినా గూడా ఎప్పుడు కూర్చొని ఉండేవాళ్ళు. ఎప్పుడు మోకాలేయలేదు. సో, ఆ రోజు రాత్రి డిసెంబర్ 12వ తేదీ రాత్రి మోకాలేసి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చిండు. సో, దేవుడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును అన్న వాగ్దానాన్ని ఆయన పనిలో నెరవేర్చి ఆయనను రక్షించుకుంటూ వచ్చాడని నమ్ముతున్నాను. అదే విధంగా అదే 12వ తారీఖు ఇంకా ఆయనకి మస్తింతం లేకుండా అయిపోయింది. రాత్రంతా బాగా తలనొప్పి, అంత అసలు తట్టుకోలేనంత తలనొప్పి, అసలేం తినలేరు, మాట్లాడలేరు. ఆయన ఏం మాట్లాడినా అర్థం గాదు. నాలిక కట్ జేసినారు గాబట్టి, ఇంకా ఏం మాట్లాడినా నాకు గూడా అర్థం గాదు. మెల్లగా సైగలతోనే జెప్పేవారనమాట. అవి రాత్రంతా బాగా ఇబ్బంది పడ్డారు. ఇంకా మతిస్థిమితం గూడా కోల్పోతున్నారనమాట. అసలేదేదో మాట్లాడుతున్నారు తెల్లవారుజామున. ప 13వ తారీఖు తెల్లవారుజామున ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇంకా అప్పుడు నేను చాలా ప్రేయర్ చేస్తూ వచ్చిన దేవునికి, ప్రభువా ఏంది ప్రభువా ఇది అని. అస్సలు నిద్రపోలేదు. ఆయనకు బాలేనన్ని రోజులు నిద్రుండేది గాదనమాట. అదే ఆయనకన్ని ట్యూబ్స్‌తోనే అన్ని జ్యూస్‌లాగా జేసి ట్యూబ్‌తోనే గొంతులోకెయ్యాలి. ఆ విధంగా ఆ రోజైతే అస్సలు నిద్రపోలేదు. ఇంక బాగా ప్రేయర్ చేసి ఎప్పుడు నిద్రపోయినానో నాకే తెలవదు. 5కో ఏమో నిద్రపోయినాను. నిద్రపోయిన తర్వాత నిద్రపోగానే ఒక కలొచ్చింది నాకు. బ జ బాగా ప్రభువా ఈయనను కాపాడు ఇట్లా అయిపోతున్నాడు ప్రభువా కాపాడని ప్రేయర్ చేస్తున్నప్పుడు 5 గంటలకు నిద్రపోయినప్పుడు దేవుడు ఒక కల ఇస్తూ వచ్చినాడు. అందరు చిన్న పిల్లలున్నారనమాట. ఆ చిన్న పిల్లలకి నేను చెప్తున్నా, "ఈ అంకుల్‌కి క్యాన్సర్ వచ్చిందమ్మా ప్రేయర్ చేయండి బాగైతాడు" అని ప్రేయర్ చేయమని చెప్తున్నా ఆ పిల్లలకి నేను. అప్పుడు
ఇంకా ఇద్దరు పెద్దవాళ్ళు వచ్చినారు. పెద్దవాళ్ళు వచ్చి అమ్మ ప్రేయర్ చేసినా కూడా ఇది తగ్గదమ్మా, ప్రేయర్ చేసినా కూడా ఇది తగ్గదమ్మా అని చెప్తూ వచ్చిన. నేను తగ్గదా అని చెప్పి చాలా ఆశ్చర్యపోతున్నాను. అప్పుడే ఇంకా ఆ, అది కళ్ళు తెరుస్తున్నాను. అప్పుడు ఒక ఆమె బైబిల్ పట్టుకొని తెల్ల చీర కట్టుకొని కూర్చొని ఉందన్నమాట. ఇక ఇట్లా కళ్ళు తెరిచేసరికి ఇంకా ఈయనకు అస్సలు మతిస్థిమితం లేకుండా అయిపోయింది. అస్సలు మతిస్థిమితం లేకుండా అయిపోయింది. ఇంకా అదే అదే 5 o'clock ఆ కళ వచ్చింది నాకు. నెక్స్ట్ మార్నింగ్ 13th మార్నింగ్కి ఆయన 5 o'clock ముందే ఆయన స్పర్శ హాస్పిటల్లో చనిపోతూ వచ్చినారు. సండే రోజు అనమాట. సండే రోజు పొద్దున్నే ఇంకా నేను అస్సలు బాగాలేదని చెప్పి మా అత్తమ్మ వాళ్ళు స్పర్శ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, అక్కడ ఎన్ని రోజులున్నా చూసుకుంటారు వాళ్ళు అని చెప్పి వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతూ వచ్చారనమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళని. హాస్పిటల్కి తీసుకెళ్ళినా అక్కడ ఆయన ఒక్క రాత్రి కూడా ఎట్లెట్లనో చేస్తూ వచ్చినాడు. అస్సలు బాలేదు ఆయనకి. ఆ తెల్లవారుజామున ఎప్పుడైతే కళ వచ్చిందో కళకి 5 తెల్లవారుజామున 12th రోజు నాకు తెల్లవారుజామున కళ వస్తే 13th రోజు 5 కల్లా ఆయన చనిపోతూ వచ్చినారు. ఆ విధంగా ఆయన మోకాలేసి చివరి ప్రార్థన చేసినాడు. చివరి సండే దీనికి ముందు సండే మందిరానికి కూడా వచ్చినారు. మందిరంలో కూడా దేవుడు ఎంతగానో ఆయనతోనే మాట్లాడుతూ వచ్చిందన్నమాట. పాపాన్ని వదిలేసి నా దగ్గరకు వచ్చేసి పాపాన్ని వదిలేసి నా రక్షణ పొందు అని చెప్తూ వచ్చిండనమాట. సో దేవుడు ఆయనతోని ప్రతిసారి కూడా దేవుడు ఆయనతో మాట్లాడుతూనే వచ్చిండు. ఆయన రక్షణ పొందిండని నేను నమ్ముతున్నాను. సో ఆ విధంగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు అంటే ఇంకా అసలు ఏది ఆప్షన్ లేదు. మా అత్తమ్మ అయితే నన్ను తీసుకొని వెళ్ళి పెట్టుకోదు ఆమె, నాకు తెలుసు. ఆమె ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు మాట్లాడినప్పుడు కూడా తీసుకెళ్ళి పెట్టుకో, చిన్నపిల్లలు ఉన్నారు కదా అని మా అమ్మ వాళ్ళు అడిగినప్పుడు కూడా మా అత్త ఒప్పుకోలేదన్నమాట. నేను డబ్బు కావాలంటే కొంచెం పంపిస్తా కానీ నేను తీసుకెళ్ళి పెట్టుకోలేను అని చెప్పింది. ఇంకా ఆయన కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒకది ఏం అంటే దేవుడు ఎంతగానో ఆదరిస్తూ వచ్చిండు నన్ను. ఆ సమయంలో చిన్న పిల్లలు ఇద్దరు, నేను జాబ్ చేయాలి, తనిష్కేమో మాటలు రావు, వాడిని ఏం చేయాలి, పని చేసుకోవాలి, వాళ్ళని స్కూల్కి పంపించాలి, వానికి మాటలు వచ్చేటట్టు చేసుకోవాలి, ఇవన్నీ నాకు అనిపించినాయి. ఈ విషయంలో నేను మా వదినతో వాళ్ళందరు క్రిస్టియన్స్ అని చెప్పాను కదండి. మా వదిన ఒకసారి నాతో మాట్లాడుతూ, మా చిన్నమ్మ కోడలు అనమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళినాను ఆయన చనిపోయిన తర్వాత. వెళ్ళినప్పుడు ఆమె అన్నది, నువ్వు చాలా ప్రార్థన చేయి వాని గురించి తనిష్ గురించి చాలా ప్రార్థన చేయి, దేవుడు నీతో మాట్లాడుతూ వస్తాడని చెప్పింది అనమాట. అప్పుడు నేను చాలా ఏడుస్తూ ప్రార్థన చేసి దేవుని అడుగుతూ అడిగినప్పుడు దేవుడు నాతోని యోహాను సువార్త 9:3 ద్వారా 9వ అధ్యాయం ద్వారా నాతోని స్పష్టంగా మాట్లాడుతూ వచ్చిండు. దేవుని యొక్క మహిమలు ప్రత్యక్షపరచబడటకే అని చెప్పి దేవుడు నాతో ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చిండు. ఆ మాటల తర్వాత దేవుడు నన్ను అంతగా ఆదరించిన తర్వాత నాకు ఎంతో ధైర్యం వచ్చింది. సో తనిష్కి మాటలు ఇస్తాడు దేవుడు, ఖచ్చితంగా మాటలు ఇస్తాడు దేవుడు అని చెప్పి నేను నమ్ముతూ వచ్చినాను. ఇంకెవరి ద్వారా అయితే నాకు థెరపీ సెంటర్ ఇక్కడే HMT నగర్లో ఇంకో థెరపీ సెంటర్ ఉందని తెలిసిందనమాట. ఆ థెరపీ సెంటర్కి వెళ్ళాలంటే ఆ థెరపీలు అంటే చాలా డబ్బుతో కూడుకున్న విషయం. ఒక్క థెరపీకి 9,000 10,000 అట్లుంటాయి. అంత అమౌంట్ నేను ఎక్కడ ఇవ్వగలను అని అది కూడా చాలా ప్రార్థన చేస్తూ వచ్చినాం అనమాట. సంఘం మొత్తం కూడా ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రభు ఒక్కటే ప్రార్థించినాను, ప్రభువా నీ చిత్తం అయితే తక్కువలో ఒప్పుకోగలటకు సాయం దయచే ప్రభువా, నేనైతే 3,000 కట్టగలుగుతా, 3,000 కంటే ఎక్కువ నేనైతే కట్టలేను అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వచ్చిన. దేవుడు ఎంత గొప్ప కార్యం అంటే, అసలు నేను అక్కడ వానికి థెరపీ కోసం మాట్లాడడానికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, ఎంత అమౌంట్ ఉంది, చాలా అమౌంట్తో కూడుకున్నదమ్మా ఇదంతా అని అన్నారు. అని అన్నాను. నువ్వెంత ఇవ్వగలవో చెప్పు అన్నారు. అంటే వాళ్ళు ఇంత అమౌంట్ అని చెప్పకుండా నువ్వెంత ఇవ్వగలవో చెప్పు అన్నారు. నేను 3,000 అయితేనే ఇవ్వగలుగుతాను అని అన్నా.
ఇంకా వాళ్ళు సరే అన్నారు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా దేవుని కార్యాలు ఇట్లా ఉంటాయా? వాళ్ళు నన్ను నువ్వేం తీయగలవో చెప్పు అని అనడం ఏంటి అని చెప్పి చాలా సంతోషం అనిపించింది. ఆ విధంగా తనీష్‌కి 2 సంవత్సరాలు నేను అక్కడ థెరపీ ఇస్తూ వచ్చినాను. ప్రార్థనలు గూడా ఎంతో సోరేపు సంఘం ద్వారా ప్రార్థనలు గూడా ఎంతో చేయడం వల్ల తనీష్‌కి మాటలొచ్చినాయి. అది ఖచ్చితంగా అది దేవుని కార్యమే అని చెప్పగలను. ఎందుకంటే అక్కడ థెరపీ తీసుకున్న వాళ్ళు చాలా మంది పిల్లలున్నారు. కానీ అందరికీ మాటలు కొంతమందికి మాటలు రాకుండా గూడా ఇంకా ఉన్నారనమాట. అక్కడ నేను వెళ్ళిన చోటల్లో గూడా అక్కడ గూడా ఒక క్రిస్టియన్ ఆమె ఉండేదనమాట. ఆమె గూడా తనిష్‌ని చాలా ఇష్టపడేది. "నువ్వేం బాధపడకు" నన్నెంతో ధైర్యపరుస్తొచ్చేది. "నేను ప్రేయర్ చేద్దాం మనము. వాడు మంచిగా అయితాడు. నువ్వెందుకంత బాధపడతావు? ప్రేయర్ చేద్దాం మనకొస్తాయి మాటలు" అని చెప్పి ఆ విధంగా వెళ్ళిన చోటల్లో గూడా దేవుడు ఎవరినో ఒకరిని అక్కడ క్రిస్టియన్స్ నుంచుతూ నన్ను బలపరుస్తూ వచ్చినాడు. ఆ విధంగా తనిష్‌కి ఆహ్, 2 సంవత్సరాలు థెరపీ ఇప్పించినాను. వాడిప్పుడు మంచిగా మాట్లాడుతున్నాడు. ఆ! అది త త తనిష్‌కి థెరపీ ఇప్పియడానికి కూడా నేను మళ్ళీ ఇప్పుడు ఉద్యోగం జేసుకోవాలి. ఉద్యోగం నుంచి మళ్ళీ వానికి థెరపీకెళ్ళాలి. సో, నాకు ఏదైనా ఉద్యోగం గావాలి. ఈ ఉద్యోగం గావాలంటే హ్మ్, హ్మ్, ఒక ఇంట్లో నేనేమనుకున్నా అంటే ఒక ఆమె ఏం జెప్పిందంటే, "నువ్వు ఒక ఇంట్లో ఉండు. ఒక ఇంట్లో వాచ్‌మెన్ లాగుండు. ఆమె ఇంట్లో పని జేసి ఆహ్, ఉంటే ఆమె నీకు థెరపీకి వెళ్ళడానికి గూడా టైమ్ ఇస్తది గదా! నీ ఇల్లులాగుంటది. వెళ్లి రావచ్చు. నువ్వేమన్నా ఉద్యోగం చేస్తే మధ్యలో నీకెవరు టైమ్ ఇస్తారు వెళ్ళడానికి అని చెప్పి అన్నదనమాట. దాంట్లో గూడా ఒకలాంటి గర్వం ఉండేది. అంటే డిగ్రీ చదువుకున్న వేరే వాళ్ళ ఇంట్లో ఎళ్లి పని జేసి వాచ్‌మెన్ లాగుండి ఇల్లిస్తారంట ఇట్లా అనిపిచ్చింది. కానీ అంటే నన్ను నేను తగ్గించుకోవాలి. పిల్లల కోసం ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు నాకు అని చెప్పి దేవుని దగ్గర బాగా ప్రార్థన చేస్తూ వచ్చిన. ప్రభువా! సరే డిగ్రీ చదువుకున్నా గూడా పర్వాలేదు. నువ్వేం చేయమంటే నేను అదే చేస్తాను అని చెప్పి, సరే నేనక్కడికి వెళ్తాను. ఆమెను అడుగుతాను పనివ్వమని. ఆమె ఉంచుకుంటదంట. మరి నీ చిత్తమైతే ఆమె ఒప్పుకోగలటకు సహాయం దయచేయి. నీ చిత్తం కాకపోతే దీని నుంచి నన్ను తప్పించు అని చెప్పి ప్రేయర్ చేసుకొని వెళ్ళినాను. వెళ్ళినప్పుడు ఆమె పిల్లల్ని నన్ను చూసి ఏమైందంటే, "ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకొని నువ్వేం పని చేస్తావు" అని అన్నదనమాట. అన్నప్పుడు ఇంకా సరే అని ఇంటికొచ్చేసిన. ఇంకా సరేలే ప్రభువా అనుకున్నా. తర్వాత ఇంకొక స్కూల్‌లో హోలీ ఏంజెల్స్ స్కూల్‌లో అక్కడ ఒక ఆహ్, టీచర్‌కి బాలేదనమాట. ఆమె ఒక 6 మంత్స్ అట్లా రానందంట. అందుకని ఎవరో టీ ఎవరో జో వేరే వాళ్ళు చెప్తే నాకు తెలిసింది. అక్కడ టీచర్ కావాలంట యూకేజీకి చెప్పడానికి. అంటే నేను వెళ్ళిన. వెళ్తే ఆమె 12:30 వరకే అన్నది. అది దేవుడిచ్చిన ఆప్షనే. ఎందుకంటే 12:30కి వీనికి థెరపీకి తీసుకెళ్ళాలి. 12:30కి వీనికి థెరపీకి తీసుకెళ్ళి కాబట్టి 12:30 వరకే ఆ స్కూల్ అనమాట. ఇంక సరే ఆమె ఎంతన్నా ఇవ్వని అమౌంట్ ఎంత చిన్న అమౌంట్ ఇచ్చినా పర్వాలేదు. నేను ఒప్పుకుంటా అని జెప్పి ఒక 1 ఇయర్ దాంట్లో జేసినాను. ఇంకో 1 ఇయర్ తర్వాత ఆ పాత టీచర్ వచ్చేసిందమ్మా వద్దు నువ్వు అన్నది. సరే అని జెప్పి మానేసిన. ఇప్పుడు మళ్ళీ నాకు ఇంకొకటి ఇంకా మనకి థెరపీ ఇంకా అయిపోలేదు. ఇప్పుడు ఆ స్కూల్ మానేయాలి. వేరే స్కూల్‌లో చూస్తే ఫుల్ టైమ్ ఉంటది. 4 వరకు ఉంటది. వానికి థెరపీ ఎట్లా అనేది. మళ్ళీ అప్పుడు గూడా దేవుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చినాడనమాట. ఇంకో స్కూల్‌లో మళ్ళీ జూన్‌లో ఇంకో స్కూల్‌లో ఎళ్ళిన. వీడిని థెరపీకి పంపించిన తర్వాత ప్రభా! ఇక్కడ దగ్గరలో ఏదన్నా స్కూల్ ఉంటే చూపించు అని బాగా దేవుడిని ప్రార్థనలో గూడా అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు వాడిని థెరపీకి అక్కడ దించగానే బాగా ప్రేరేపణ అనమాట నాకు. ఇటు సైడ్ వెళ్ళు. అక్కడ 2 స్కూలున్నాయి గదా! దాంట్లో చూడు అని. దాంట్లో చూడు అది ప్రేరేపణ వచ్చినప్పుడు ఇంకా ప్రేయర్ చేసుకున్నా వెళ్ళిన. వెళ్ళినప్పుడు అక్కడ బోర్డనమాట. టీచర్స్ గావాలి అని చెప్పి. వెంటనే లోపలికెళ్ళిపోయి మా ప్రిన్సిపల్‌తోని మాట్లాడాననమాట. మాట్లాడినప్పుడు అక్కడ గూడా ఆమె గూడా దేవుడిని నమ్ముతదనమాట. ఆమె గూడా క్రిస్టియన్. చాలా ఆశ్చర్యం అనిపిచ్చింది. దేవుడు నన్ను పంపించిన చోటల్లా ఒకరిని పెట్టడం ఏంటి అని జెప్పి. ఇగ ఆమె నాది రెజ్యూమ్ తీసుకొని తీసుకొని మళ్ళీ ఫోను జేస్తా అని చెప్పింది. వచ్చేసినా నేను. వచ్చేసిన తర్వాత ఆమె మండే అయింది, థర్స్‌డే అయింది. ఈ మండే ఫోను చేస్తాను గానీ చెయ్యలేదు. లేకపోతే నేనే చేద్దామా అనుకున్నా.
నేనే చేద్దాం అనుకుంటున్నా. ప్రభువా నువ్వు ఇచ్చేదైతే ఇస్తావు అని చెప్పి చేద్దామని కాల్ తీసుకున్నా, ఫోన్ తీసుకున్నా. కానీ చేయాలనిపియలేదు. మనుషులను ఆ వాక్యం గుర్తొచ్చింది కీర్తనలో. మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని. ప్రభువా మనుషులను నేను అడగడం ఏంటి? నువ్వు కదా, నిన్ను కదా నేను అడగాలని చెప్పేసి నేను ఆమెకు ఫోన్ చేయలేదు. చేయకపోతే ఒక్క 10 నిమిషాల తర్వాత, వారం తర్వాత మళ్ళీ ఆమెనే ఫోన్ చేసింది. నేను అనుకున్నాను వీళ్ళకి మనుషులను ఆశ్రయించడం ఏంటి, నేను ఎందుకు ఆమెకి నేను ఫోన్ చేయాలి అని చెప్పేసి నేను ఫోన్ చేయలేదు. ఫోన్ చేయకుండా 10 మినిట్స్ ఆమెనే ఫోన్ చేసింది. ఆమెనే ఫోన్ చేసి నువ్వు వచ్చేసి మండే నుంచి అని చెప్పింది అనమాట. అది కూడా నాకు చాలా ఆశ్చర్యము. దేవుడు ఆ వాక్యాన్ని నాకు గుర్తు చేస్తూ వచ్చిండు. నేను ఫోన్ చేయలేదు ఆమెకి. ఆమె నాకు ఫోన్ చేసి మళ్ళీ మండే నుంచి రా అని చెప్పింది. మండేని వెళ్ళినప్పుడు కూడా ఆమెకి నేను చెప్తూ వచ్చిన, మేడం నేను ఇట్లా 12:30కి వన్ని థెరపీకి తీసుకెళ్ళాలి, నాకు పర్మిషన్ కావాలి అంటే, ఆమె కూడా అసలు దేవుడు ఎంత సాయం చేస్తూ వచ్చిందంటే, ఆమె ముందు లాస్ట్ ఇయర్ అంటే ఆమె చాలా స్ట్రిక్ట్ గా ఉండేదంట. అసలు టైమింగ్స్ విషయంలో 1 మినిట్ లేట్ అయితే ఒక గంట సేపు ఉండమని అట్లా చెప్పేదంట. కానీ నేను అడిగినప్పుడు మాత్రం ఆమె ఎంతో సరే అని చెప్పి టైం ఇచ్చి నాకు 12:30కే పంపించేసేది ఇంటికి. వారానికి 3 రోజులు మళ్ళీ ఫుల్ శాలరీ ఇచ్చింది. ఆ విధంగా దేవుడు ఎంతో ఆ 1 ఇయరే మళ్ళీ ఆమె ఆ విధంగా ఉంటొచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆమె చాలా టైమింగ్స్ విషయంలో చాలా పర్టికులర్‌గా ఉందన్నమాట. ఇప్పుడు కూడా చాలా పర్టికులర్‌గా ఉంది. సో, ఆ విద్ ఆ ఇయర్ అయితే దేవుడు ఆమె హృదయంలో అది పెట్టినందుకు నాకు అది దేవుడే చేసిన కార్యం అనుకోవాలి. ఆ 1 ఇయర్ కూడా నేను మళ్ళీ తనీష్‌ని థెరపీకి తీసుకెళ్ళడానికి నాకెంతో సహాయం చేస్తూ వచ్చిండు దేవుడు. అక్క చాలా ఎక్కువైపోతుందేమో అక్క. లేదు లేదు సిస్టర్, కంటిన్యూ చేయండి. ఆ విధంగా దేవుడు 1 ఇయర్ కూడా తనిష్‌ని తీసుకెళ్ళడానికి నాకు ఎంతో సాయం చేస్తూ వచ్చాడు. ఇంకొకటి దీనికి ముందు కూడా నేను ఆయన చనిపోగానే ఆయనది ఒక బండి ఉందన్నమాట. ఆ బండి కూడా అంటే నాగమణి సిస్టర్ నాకు నేర్చుకోవాలని ఉండేది కానీ ధైర్యం జాలేదు కాదు. ఆమె చాలా అంటూ ఉండేది, ఇప్పుడు పిల్లల్ని ఎక్కడన్నా తీసుకెళ్ళాలి, స్కూల్‌కి పంపియాలి, తీసుకురావాలంటే మీరు నడుచుకుంటూ వెళ్తారా? మీరు నేర్చుకోవాలని చెప్పి అంటే చాలా నన్ను ప్రోత్సహిస్తూ వచ్చేదన్నమాట. ఆ విధంగా సరే అని బండి నేర్చుకుందామని స్టార్ట్ చేసిన 2 డేస్ నేర్చుకుందామని స్టార్ట్ చేసిన ఒక అబ్బాయి వచ్చాడు కొంచెం నేర్పించడానికి. కానీ నా వల్ల అవ్వలేదు. అసలు ముందుకెళ్ళలేకపోయినా. చాలా భయమేసిందనమాట. ఇంకా ప్రభువా, సరే ప్రభువా నువ్వు వద్దంటే నేను పెట్టేస్తా బండి, అమ్మేస్తా, ఏదన్నా చేస్తా. నువ్వు నాతో మాట్లాడిప్పుడు. నువ్వు మాట్లాడితేనే నేను బండి నేర్చుకుంటా. ఎందుకంటే మళ్ళీ నాకేమన్నా అయితే పిల్లలు ఒక్కరైపోతారు. నువ్వు మాట్లాడు ప్రభువా, నువ్వు మాట్లాడితేనే నేను మళ్ళీ బండిని ముట్టుకుంటా, లేకపోతే నేను నేర్చుకోను ప్రభువా అని చెప్పి దేవునితోని రాత్రంతా అడుగుతూ వచ్చిననమాట. 2 రోజులు పట్టుకున్న బండిని కానీ నాకు చాలా భయమేసింది. అమ్మో! అది ఇట్లా అనగానే రేజ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది, ఏమన్నా అయితదని చాలా భయమేసింది. ఆ రోజు రాత్రంతా కూడా దేవునితోని నువ్వు మాట్లాడితేనే నేను ముందుకెళ్తా అని చెప్పి దేవునితోని అడుగుతా వచ్చిన. ఇంకా తెల్లవారుజామునే అది వాక్యం తెల్లవారగానే పిల్లల్ని స్కూల్‌కి పంపియాలి కాబట్టి ఫోన్‌లో వాక్యం పెడుతూ వచ్చిన. నువ్వేదైతే స్టార్ట్ చేసినావో నువ్వది ముందుకు వెళ్ళు. నిన్ను నేను నీకున్నాను. నేను నీకు తోడై ఉన్నాను గదా! అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చిండు. అది నాకు ఎంతగానో దేవుడు మాట్లాడింది నన్ను ఎంతగానో ఆదరించి మళ్ళీ బండి ముట్టుకోవడానికి, నేర్చుకోవడానికి ఎంతగానో సాయం చేస్తూ వచ్చిండు దేవుడు నాకు. ఆ విధంగా నేను బండి కూడా నేర్చుకుంటూ వచ్చాను. అసలు ఇప్పటి వరకు కూడా దేవుడు ఎక్కడ కూడా ఏమి కాకుండా నాకు కాపాడుతూ ఆయన రక్షణ ఇస్తూ వస్తున్నాడు. దేవుడు నాకు బండి మీద అయినా కూడా ప్రతిరోజు కూడా నిజంగా ఎంతో సాయం చేస్తూ వస్తున్నాడు దేవుడు. ఆ విధంగా బండి నేర్చుకోవడానికి కూడా దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మా పాపను కూడా హాస్టల్‌లో వేస్తూ వచ్చాను. దేవుడిని ఎంతగానో అడుగుతూ వచ్చినాం. ప్రభువా ఇయ్యాలా వద్దా? ఇయ్యాలా వద్దా? ప్రతి విషయంలో కూడా ఆయన పాదాల చెంతకెళ్ళి అడిగినప్పుడు ఏ రోజు కూడా జవాబు ఇయ్యకుండా ఉండలే. నాతోని మాట్లాడకుండా ఉండలే. ప్రతి విషయంలో కూడా
మాట్లాడుతూ వచ్చినాడు. ఆ విధంగా పాపను కూడా హాస్టల్లో వేయడానికి ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు సమాధానకరంగా వెయ్యాలని, అంటే పిల్లల్ని కష్టపెట్టకుండా పెంచుదాం అనుకుంటున్నావా అన్నట్టు అనిపించింది. నిజంగా ప్రభు సరే ప్రభు వేస్తా అని చెప్పి తనని వేస్తూ వచ్చిన హాస్టల్లో. ఇప్పుడు తనిష్కి కొంచెము ఆ, అంటే జ్ఞానం ఇప్పుడు 8 ఇయర్స్ కానీ కొంచెం జ్ఞానం తక్కువ ఉంటుంది అనమాట. సబ్జెక్ట్స్ అన్ని బాగానే చదువుతాడు, సెకండ్ క్లాస్ ఇప్పుడు. ఆ, కానీ మ్యాథ్స్ అంతగా రాదు, కొంచెం జ్ఞానం తక్కువగా ఉంది. దానికోసము అందరు ప్రేయర్ చేయండి. తనిష్ కోసం. ఖుషి రక్షణ పొందాలి, పాప రక్షణ పొందాలి. హాస్టల్లో అన్యుల మధ్యలో ఉంటుంది, నాకు అదే భయం వేస్తుంది. అన్యులుగా ఏమి నేర్చుకోవద్దు ప్రభు, నేను మహిమపరిచే బిడ్డగా ఉండాలి ప్రభు అని చెప్పి ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాం. సో ఆ బిడ్డ కూడా రక్షణ పొందడానికి ప్రేయర్ చేయండి. మా పెద్దన్న కూడా రక్షణ పొందలేదు ఇంకా, మా పెద్దన్నకి రక్షణ రావాలని ప్రేయర్ చేయండి. ఉమ్, దేవుడు నిజంగా ప్రతి విషయంలో అసలు ఎంతగానో నాకు సాయం చేస్తూ ప్రతిదినం కూడా నాకు తోడై ఉండి నన్ను నడిపిస్తూ భద్రపరుస్తూ వస్తున్నాడు. నిజంగా నాకు అనిపించేది ఆయన చనిపోయిన తర్వాత ఇంకా ఈ ఇంట్లో ఉన్న ఇల్లు సాఫ్ చేయాలి కదా. ఇల్లు సాఫ్ చేసేటప్పుడు అంతా అన్ని ఆ దేవుళ్ళన్నిటిని ఒక మూట కట్టేసి తీసుకెళ్ళి అక్కడ పడేసి వచ్చేటప్పుడు కూడా నాకు ఒకటే అనుకున్నా, ప్రభువా ఏ స్థితిలో కూడా నిన్ను వదలకుండా నేను ఉండేటట్టు నాకు సాయం చేసి, ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను వదలకుండా నేను ఉండగలిగినట్లు నాకు సాయం చేసి ప్రభా అని చెప్పి దేవునితో అడుగుతూ వచ్చినాను. ఈ విధంగా దేవుడు నాకు ఎంతగానో సహాయపడుతూ నన్ను నడిపిస్తూ వస్తున్నాడు. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించును కాక. థ్యాంక్ యూ అక్క, సంతోషము. ఇప్పుడు మన మధ్యలో సుందరమ్మ ఆంటీ ఉన్నారు, క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. సుందరమ్మ ఆంటీ ప్రేయర్ చేస్తారు.